పశ్చిమాసియా మరోసారి రగులుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. ఇరాన్ న్యూక్లియర్ మిలిటరీ స్థావరాలపై జరిపిన దాడుల్లో ఆ దేశానికి చెందిన 6 ప్రముఖ అణ్వస్త్ర శాస్త్రజ్ఞులు మరణించారు. ఇక పలువురు మిలిటరీ సీనియర్ నేతలు గాయపడ్డారు. రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడి ఇటీవల కాలంలో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై జరిగిన అతిపెద్ద దాడిగా గుర్తించారు. ఇరాన్ బలగాలు మిలిటరీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుస దాడులు జరిపింది. టెహ్రాన్లోని నాటాన్స్ యురేనియం ఎన్రిచ్మెంట్ కేంద్రంతో పాటు పలు మిలిటరీ స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రభుత్వం సమర్థించుకుంది. ఇరాన్ అణ్వస్త్రాలను సేకరించకుండా నిరోధించేందుకే ముందస్తు చర్యగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు ఫెరేదూన్ అబ్బాసీ ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ మాజీ అధిపతిగా ఉన్నారు. అలాగే పార్లమెంటు సభ్యుడు కూడా మహమ్మద్ మెహదీ టెహ్రాన్చి అనే సైంటిస్ట్, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, షహీద్ బేహిస్తీ యూనివర్సిటీ కులపతిగా పనిచేశారు. ఇక వీరితో పాటు మరో 3 శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వీరంతా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం, బాలిస్టిక్ మిసైల్ కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్టుగా యుఎన్ భద్రతా మండలి తీర్మాన జాబితాలో ఉంది. ఈ దాడులు ఇరాన్ అణుశక్తిని అడ్డుకోవడానికి చేపట్టిన చర్యగా చెబుతున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్ 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కలిగుంది. అంతేకాకుండా IAEA ఇటీవల అణు ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ప్రకటించడంతో ఇజ్రాయెల్ ఈ దాడిని అత్యవసర చర్యగా భావించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ దాడులు ఇరాన్ అణుశక్తిని అడ్డుకోవడానికి కొనసాగుతాయని ప్రకటించారు. మరోవైపు ఇరాన్ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ప్రతిస్పందన చర్యలను చేపడతామని ప్రకటించింది. ఈ పరిణామాలు మిడిలీస్ట్లో మరింత ఉద్రిక్తతలకు దారితీస్తాయని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ఇక దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో పెద్ద పెద్ద భవనాలు కూలిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం ఈ దాడుల్లో పౌరులు, మహిళలు, పిల్లలు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది.